హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను ఊరు పేరు భైరవకోన మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక కథలోకి వెళ్తే, కథ స్టార్ట్ అవడంతోనే కార్తీక పౌర్ణమి ముందు రోజు శంకర్ అనే ఈ వ్యక్తి భైరవకోన అనే ఊరు నుండి పారిపోతూ ఉంటాడు. భైరవకోనలోని విచిత్రమైన ముసుగు మనుషులు పారిపోతున్న శంకర్ ని పట్టుకొని కొట్టి లాక్కు వచ్చి ఊర్లో కట్టేస్తారు. అప్పుడు ఈ పెద్దమ్మ, ఊర్లో మంత్రశక్తులు ఉన్న ఆవిడ, పెద్దమ్మ శంకర్ దగ్గరికి వచ్చి భైరవ కోనలోకి రావడం మాత్రమే జరుగుతుంది, పోవడం జరగదు అని చెప్తుంది. తర్వాత శంకర్ ని ఏవో మంత్రశక్తుల్ని ఉపయోగించి చంపేస్తారు. కట్ చేస్తే హీరో బసవని చూపిస్తారు. అయితే బసవ ఒకరి ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉండగా ఆ పెళ్లి కూతురు బంగారు నగలను దొంగతనం చేస్తాడు. ఆ పెళ్లి కూతురు పోలీసులకు ఫోన్ చేస్తుంది. దొంగ రూమ్ లో గొల్లెం వేసుకొని ఉన్నాడు, మా వాళ్ళు అతన్ని చంపేసేలా ఉన్నారు, మీరు రండి సారు అని చెప్పి అంటే పోలీసులు దొంగని పట్టుకోవడానికి బయలుదేరుతారు. పెళ్లి కూతురు నందిని తన నాన్నతో ఆ దొంగని వదిలేయండి, చంపకండి అని చెప్తే నాన్న ఆర్కే వచ్చి ఆ నగలు తండ్రి కూతురు పెళ్లి కోసం చేయించినవి, వాణ్ణి నేను వదిలిపెట్టను అని చెప్పి చెప్తాడు. ఈలోగా దొంగ అయిన బసవ దొంగిలించిన నగలన్నీ వంటిపై ధరించి ఫైర్ స్టంట్ ప్లాన్ ఉపయోగించి అక్కడి నుండి వాళ్ళ నుండి తప్పించుకొని బయటికి వస్తాడు. పోలీసులు పెళ్లి ఇంటికి వస్తారు. దొంగ పారిపోవడంతో దొంగను పట్టుకోవాలి అని చెప్పి మిగతా పోలీసులను అలర్ట్ చేస్తారు. బయట బసవ ఫ్రెండ్ జాన్ కార్ తో రెడీగా ఉంటాడు. బసవ మరియు జాన్ కార్ లో ఎస్కేప్ అయ్యి వస్తూ ఉంటారు. కార్ లో వస్తూ ఉన్న బసవకి తన బాబాయ్ జోకర్ నుండి కాల్ వస్తుంది. అయితే జోకర్ వచ్చి ఒక సినిమాలో స్టంట్ చేసే పని ఉంది, రమ్మని చెప్తాడు. అయితే బసవ రానని చెప్తాడు. అప్పుడు జోకర్, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఆ భూమి కోసమేనా, దాని గురించి ఆలోచించడం మానేసి భవిష్యత్తు మీద ఫోకస్ చేయని చెప్పి జోకర్ చెప్తాడు. అప్పుడు బసవ భూమి గురించి ఆలోచిస్తాడు. కట్ చేస్తే 3 నెలల క్రితం జరిగిన కథ స్టార్ట్ అవుతుంది. బసవ సినిమాల్లో స్టంట్స్ చేస్తూ బ్రతికేస్తూ ఉన్న టైంలో భూమి అనే ఈ అమ్మాయి బసవ ఆటో నడుపుతూ వెళ్తూ ఉండగా భూమి కంగారుగా బసవ ఆటో ఎక్కి తన బ్యాగ్ ని ఎవరో దొంగలు ఎత్తుకెళ్తున్నారు, వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి చెప్తుంది. భూమిని చూసి బసవ ప్రేమలో పడిపోతాడు. బసవ భూమి చెప్పినట్లుగా భూమి బ్యాగ్ ని దొంగిలిస్తూ వెళ్తున్న దొంగలను పట్టుకుంటాడు. అయితే షాక్ ఏంటి అంటే భూమి బ్యాగ్ లో బసవ అస్థిపంజరపు ఎముకలను చూస్తాడు, భయపడిపోతాడు. భూమి తన బ్యాగ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత కొన్ని రోజులకి శివయ్య అనే ఇతను బసవకు ఒక పని చెప్తాడు. బసవ బాబాయ్ జోకర్ కూడా ఆ పని చెయ్యమని బసవని బతిలాడతాడు. ఇంతకీ ఆ పని ఏంటి అంటే శివయ్య కారు డిక్కీలో భూమిని ఎత్తుకొస్తాడు. ఆ ఒక్కరోజు భూమిని నీ దగ్గర ఉండనివ్వు అని చెప్పి తర్వాత నా మనుషులు వచ్చి తీసుకుపోతారు అని శివయ్య చెప్తాడు. డిక్కీలో భూమిని చూసిన బసవ ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే కథ ప్రస్తుతానికి వస్తుంది. బంగారు నగలు కొట్టేసి కారులో పరారి అవుతున్న బసవకి రోడ్డుపై ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి పడిపోయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు గీత. బసవ గీతని కారులో ఎక్కించుకొని వస్తూ ఉంటాడు. అయితే గీత ఒక హైవే దొంగ. తనకి యాక్సిడెంట్ అవ్వలేదు, నాటకం చేస్తూ ఉంటుంది. ఇలాగే నాటకాలు చేస్తూ హైవే పై దొంగతనాలు చేస్తూ ఉంటుంది. అలాగే బసవని పట్టుకోవడానికి పోలీసులు రోడ్లపై చెక్ చేస్తూ ఉండటం వలన బసవ అడవి దారిలో ఒక చోటుకి వస్తాడు. గీతని హాస్పిటల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి జాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు బసవకి ఒక లైట్ పురుగు ఒక దారిని చూపిస్తుంది. ఆ దారి గుండా బసవ రావడంతో బసవ భైరవకోన ఊరిలోకి ఎంటర్ అవుతాడు. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఊర్లో గరుడ పురాణానికి సంబంధించిన కథ వినపడుతుంది. ఎవరో ఇద్దరిని ఊరి జనాలు చెట్టుకు కట్టేసి కొడుతూ ఉంటారు. బసవ వారిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అడిగితే తప్పు చేశారు అని చెప్పి అక్కడ ఒక అతను చెప్తాడు. అట్నుంచి ఆ ఊర్లో డాక్టర్ అడ్రస్ తెలుసుకొని బసవ నారప్ప అనే ఈ డాక్టర్ దగ్గరికి గీతకి వైద్యం చేయించడానికి తీసుకొస్తాడు. అయితే నారప్పకు ఆడాలంటే అసహ్యం, కోపం. వాళ్ళు చీటర్స్ అని చెప్పి వాళ్లకు నేను వైద్యం చెయ్యను అని చెప్పి అంటాడు. కానీ బసవ నారప్పను బెదిరించడంతో నారప్ప వైద్యం చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే అప్పుడు ఆ ఊర్లో జాన్ కి ఒక అమ్మాయి కనిపించి జాన్ ని మురిపించి వెంటనే మాయమైపోతుంది.
అయిపోతుంది. జాన్ భయపడిపోతూ ఉంటాడు. బసవ, జాన్ ఇద్దరు బయటికి వెళ్లడంతో గీత అదును చూసుకొని బంగారు బ్యాగు ఉన్న కారును డ్రైవ్ చేస్తూ భైరవకోన నుండి వెళ్లిపోవడానికి కారులో వెళ్తూ ఉంటుంది. కానీ గీత దగ్గర ఉన్న బంగారు నగల్ని ఆ ఊరి దొంగల ముఠ సైకిళ్లతో ఫాలో అయ్యి గీతకు మత్తు మందిచ్చి కారులో ఉన్న బ్యాగ్ ని దొంగిలించి తీసుకెళ్తారు. గీతని వెతుక్కుంటూ వచ్చిన బసవ గీత గురించి నిజం తెలిసిపోయి గీతను కోపంగా తిడతాడు. అలాగే ఎవరు ఈ దొంగతనం చేశారు అని చెప్పి అడిగితే దానికి డాక్టర్ నారప్ప వచ్చి ఆ ఊర్లో చెడ్డీ గ్యాంగ్ లాంటి ఒక దొంగల ముఠ ఉంది, అలాగే హంతకులు నేరస్తులు కూడా ఉన్నారు అని చెప్పి భయం కలిగించేలాగా ఆ ఊర్లో ఉండే మనుషుల గురించి నారప్ప బసవాకి చెప్తాడు. భైరవకోనలోని మనుషులు ఈ ఊర్లోకి రావడమే కానీ ఈ ఊరు నుండి పోవడం కూడా ఉండదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే బసవ మనం ఇప్పుడు ఎలా ఆ కారుని ఆ బ్యాగుని తిరిగి తెచ్చుకోగలము అని చెప్పి నారప్పని అడిగితే నారప్ప ఈ ఊరికి పెద్దమ్మ అనే ఒక ఆవిడ ఉంది, మనం ఆవిడ్ని కలుద్దాం అని చెప్పి బసవని పెద్దమ్మ ఉన్న చోటికి తీసుకొస్తాడు. అయితే పెద్దమ్మ అప్పుడు తన చోటులో ఉండదు. పెద్దమ్మ ఆ రాత్రి రాజప్ప అనే ఇతన్ని కలవడానికి రాజప్ప చోటికి వస్తుంది. రాజప్ప ఇంట్లో చాలా మంది విచిత్రమైన మనుషులు ఉంటారు. వాళ్ళందరూ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. వాళ్ళతో పెద్దమ్మ తన దగ్గర ఉన్న శివదండం మీ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది అని తన అరచేతిలో ఉన్న పవర్స్ ని తాకమని చెప్తుంది. అందరూ ఆ పవర్స్ ని తాకడానికి భయపడిపోతూ ఉంటారు. రాజప్ప కూడా భయపడి తాకడు. పెద్దమ్మ రాజప్పతో ఈ ద్వేషాన్ని వదిలేయి, ఇంకెన్నాళ్ళు ఇలా ద్వేషంతో ఉంటావు అని చెప్పి చెప్తుంది. దానికి రాజప్ప నా ద్వేషానికి కారణమైన వాళ్ళని చంపే వరకు నేను ఇలాగే ఉంటా, వాళ్ళని చంపే తీరుతా అని చెప్పి మాట్లాడతాడు. దాని తర్వాత పెద్దమ్మ తిరిగి తన చోటుకి వస్తుంది. బసవ పెద్దమ్మని కలుస్తాడు. అప్పుడు బసవను చూసిన పెద్దమ్మ, రా బసవ, నువ్వు భూమి కోసం వచ్చావా? అయినా దొంగతనం లాంటి ఒక తప్పు చేసి దాని ద్వారా మంచి చేయాలనుకున్నా అది పాపమే అవుతుంది కదా అని చెప్పి అంటుంది. దానితో పెద్దమ్మ మాటలు విన్న బసవ భయపడిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ 3 నెలల క్రితం కథ స్టార్ట్ అవుతుంది. భూమిని బసవ తన చోటికి తీసుకొస్తాడు. అప్పుడు భూమి, నువ్వు డబ్బుల కోసం మీ బాసు శివయ్య చెప్పినట్లు చేస్తున్నావా? అయితే నేను కూడా నీకు డబ్బులు ఇస్తా, నన్ను వదిలే అని చెప్పి అంటుంది. కానీ బసవ, అసలు నువ్వు ఎవరు? నీ బ్యాగ్ లో ఆ ఎముకలు ఎందుకున్నాయి? ఈ శివయ్యకు నీకు సంబంధం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు భూమి తన కథను చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తన ఊరి పేరు పచ్చగూడెం. పచ్చగూడెంలో నివసిస్తున్న భూమి మిగతా పేద మరియు అమాయకమైన ప్రజలందరికీ ఆ భూమిలో పట్టాలు లేకపోవడం వలన ఈ శివయ్య తన రౌడీజంతో ఆ ఊరిని ఆక్రమించుకుంటాడు. ఊరి ప్రజల్ని కొట్టి తరిమేస్తాడు. అమాయకులైన ప్రజలు బ్రతకడానికి చెత్త కుప్పల్లో గుడిసెలేసుకొని చేతికి దొరికిన పని చేస్తూ తిండి దొరక్క కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే తిరిగి తమ ఊరిని తమ స్థలాల్ని కాపాడుకోవడం కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే భూమి కోర్టుకి ప్రూఫ్లు చూపించడానికి ఆ ఊరిలో చనిపోయిన పెద్ద మనిషి అస్థికలను ఫోరెన్సిక్ కి పంపించడానికి ఆ ఊరు మాదే అని చెప్పి నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటది. రేపు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది, మా ఊరు మాదే అని చెప్పి ప్రూవ్ అవుతుంది, అందుకే శివయ్య నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు అని చెప్పి చెప్తుంది. కట్ చేస్తే కథ ప్రస్తుతానికి వస్తుంది. పెద్దమ్మ చెప్పిన మాటలు విని బెదిరిపోయిన బసవ మరియు జాన్ తమ బంగారు నగల్ని దొంగిలించి తీసుకుపోయిన దొంగల నుండి వాటిని తిరిగి తెచ్చుకోవడానికి దొంగల్ని వెతుక్కుంటూ ఈ రాజప్ప ఇంట్లోకి వస్తారు. అప్పుడు రాజప్ప చేతిలో నగలు కనిపిస్తాయి. రాజప్ప ఆ నగలను చూసి ఎమోషనల్ గా తన కూతురు కాచాయిని తలుచుకుంటూ ఉంటాడు. బసవ వచ్చి, సార్ అవి మా నగలు, ఇవ్వండి వెళ్ళిపోతాం అని చెప్పి అంటే రాజప్ప వచ్చి, ఇవి నా కూతురికి నేను ఇష్టంగా చేయించుకున్న నగలు అని చెప్పి ప్రతి నగను డీటెయిల్ గా వివరిస్తాడు. బసవ షాక్ అవుతాడు. ఎక్కడో కొట్టేసిన నగలు మీ కూతురివి అవ్వడం ఏంటి అని చెప్పి అంటాడు. తర్వాత బసవ, నగలు ఇవ్వకపోతే మీ మనుషుల్ని చంపేస్తా అని ఒకడి పీకపై కత్తి పెడితే రాజప్పతో సహా అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ రాజప్పతో సహా అందరూ ఎన్నో ఏళ్ల క్రితం చచ్చిపోయి ఉన్న వాళ్ళు, అందరూ దయ్యాలు. అప్పుడు మొత్తం దయ్యాలుగా మారి బసవ మరియు జాన్ పై అటాక్ చేస్తూ ఉంటారు. బసవ వాటి నుండి తప్పించుకొని నగల బ్యాగ్ తో కారులో బ్రతికి బయటపడతాడు.
భయపడతాడు. అప్పుడు సూర్యోదయం అవుతుంది. భైరవకొన ఊర్లో ఇప్పటి వరకు మనుషులుగా కనిపించిన వారంతా దయ్యాలుగా మారి మాయమవుతూ ఉంటారు. ఆఖరికి డాక్టర్ నారప్ప కూడా దయ్యమే. అలాగే చివరగా ఒక దొంగ దయ్యం మళ్ళీ బసవ చేతిలో ఉన్న బంగారు బ్యాగ్ ని తీసుకొని మాయమైపోతాడు. తెల్లవారిన తర్వాత భైరవకోనలో ఎవ్వరూ కనిపించరు. అదృష్టం ఉంది, అందుకే మనం బ్రతికి బయటపడినాం అని చెప్పి గీతా జాన్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం రారా అని చెప్పి అంటే బసవ వచ్చి అసలు ఇక్కడేం జరుగుతుందో మనకు తెలియాలి, అలాగే మనకు ఆ నగలు చాలా అవసరం, నగలు కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఒక స్వామీజీ ఆ ఊరిలో దేవుడికి పూజలు చేస్తూ కనిపిస్తాడు. మరి ఈ స్వామీజీ దయ్యమా మనిషా అని చెప్పి దగ్గరికి వెళ్తారు. బసవ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ స్వామీజీయే మీరు బ్రతికి బయటపడ్డారు, అదృష్టవంతులు అని చెప్పి అంటాడు. అప్పుడు బసవ అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది అని చెప్పి అడిగితే స్వామీజీ అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే శ్రీకృష్ణ దేవరాయల కాలం అప్పుడు గరుడ పురాణం ప్రస్తావన ఉండేది. గరుడ పురాణంలో కోపం ద్వేషంతో చచ్చిపోయిన మనుషులంతా భైరవకోన అనే ఊరికి వస్తారు. వాళ్ళు కోపం ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు కొంతమంది భైరవకోన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళంతా లోపలికి వెళ్లి మళ్ళీ బయటికి రాలేదు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణ దేవరాయలు గరుడ పురాణంలో చివరి 4 పేజీలు డిలీట్ చేసి గరుడ పురాణంని అమలులోకి తీసుకొస్తాడు. అలా డిలీట్ చేసిన 4 పేజీలే ఈ భైరవకోన దయ్యాల దిబ్బ అని చెప్తాడు. కానీ ఆ పెద్దమ్మ అందరి దయ్యాలలాగా కోపం ద్వేషం వలన అక్కడ లేదు. తను ఆ దయ్యాలను మార్చి మంచి మనుషులను చేసి స్వర్గానికి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. పెద్దమ్మ చేతిలో ఉండేది శివదండం. ఆ పవర్స్ తో వాళ్ళకి నిజాలు చూపించి మారుస్తూ ఉంటుంది. వాళ్ళని మంచోళ్ళని చేసి స్వర్గానికి పంపిస్తూ ఉంటుంది. స్వామీజీ చెప్పడంతో ఈ విషయాలన్నీ తెలిసినాక కూడా బసవ తన నగలు తిరిగి తెచ్చుకోవాలి, అవి చాలా అవసరం అని చెప్పి ఆ రాత్రి మరలా ఊర్లోకి దయ్యాలు వస్తారు, మనం వాళ్ళ దగ్గర నుండి నగలు తెచ్చుకుందాం అని చెప్పి అంటాడు. ఎలా తెచ్చుకుంటాం రా అని చెప్పి జాన్ అడిగితే మోసం చేద్దాం, ఆ రాజప్పకు కూతురులాగా గీత ద్వారా నాటకం వేయించి నగలు కొట్టేద్దాం అని చెప్పి అంటాడు. అప్పుడు గీత ఇంత రిస్క్ చేసి ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని చెప్పి అంటే బసవ తను ప్రాణంగా ప్రేమిస్తున్న భూమి కోసం అని చెప్తూ ఎమోషనల్ అవుతాడు. అయితే రాత్రి అయ్యేలోపు మనం ఆ రాజప్ప గురించి తెలుసుకోవాలి అని చెప్పి బసవ నగలు కొట్టేసిన పెళ్లింటికి వెళ్లి అక్కడ ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అతన్ని అడుగుతాడు. అతను ఏం చెప్తాడంటే రాజప్ప దగ్గర పెళ్లి కూతురు నందిని నాన్న ఆర్కే పని చేసేవాడు. రాజప్ప తన కూతురు కోసం చేయించిన నగలను ఆర్కే దొంగిలిస్తాడు. అప్పుడు ఆర్కేను రాజప్ప చూసి ఆర్కేని కొడుతూ ఉంటాడు. ఆర్కేను కొడుతూ ఉండగా ఆర్కే రాజప్పను నెట్టేయడంతో రాజప్ప పైనుండి కింద పడి చచ్చిపోతాడు. అలా ఆ నగలు ఆర్కే నందిని ఇంట్లోకి వచ్చి ఉంటాయి. తర్వాత రాత్రి అవుతుంది. బసవ గీత జాన్ భైరవకోన ఊర్లోకి మళ్ళీ వస్తారు. రాజప్ప ఇంటిలోకి వచ్చి గీతతో ప్లాన్ చేసిన విధంగా నాటకం షురూ చేస్తారు. రాజప్ప కూతురు కాత్యాయని లాగా గీత నటిస్తూ ఉంటుంది. రాజప్పతో మాట్లాడుతూ ఉండగా రాజప్ప నిజంగానే తన కూతురే అనుకొని నమ్మి సంతోషపడుతూ ఉంటాడు. చాలా సమయం పాటు రాజప్ప కూతురు అనుకుంటున్న గీతతో మాట్లాడి చివరగా బసవ అనుకుంటున్నట్లుగానే ఆ బంగారు నగలు గీతకి ఇచ్చేస్తాడు. అయితే చిట్ట చివరగా నగలు తీసుకొని వెళ్ళటానికి సిద్ధం అయ్యే మూమెంట్ లో రాజప్ప తన కూతురి కాలికి పుట్టుమచ్చ ఉంటుంది, గీతకు లేదు అని చెప్పి గమనిస్తాడు. వెంటనే నగలు తీసుకొని ముగ్గురు పారిపోయి వస్తూ ఉంటారు. రాజప్ప మిగతా దయ్యాలన్నీ వీళ్ళు మనల్ని మోసం చేశారు అని చెప్పి బసవాని చంపడానికి వస్తూ ఉంటారు. అయితే పారిపోయి వస్తున్న బసవ కార్కి అడ్డంగా పెద్దమ్మ వస్తుంది. బసవకి పెద్దమ్మ భూమిని చూపిస్తుంది. ఇక్కడ తెలిసేది ఏంటంటే భూమి కూడా చనిపోయి కోపం ద్వేషంతో భైరవకోనలో దయ్యంగా ఉంటుంది. మరో షాక్ ఏంటంటే భూమి బసవ దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు చంపేశావు అని చెప్పి అడుగుతుంది. బసవ భూమిని చూసి ఎమోషనల్ అవుతూ అవును నేనే చంపేశాను, ఇప్పుడు నీ కోసం మీ ఊరి కోసమే ఫైట్ చేస్తున్నా అని చెప్పి చెప్తాడు. కానీ బసవ చెప్పిన మాటలు నమ్మని భూమి బసవని చంపేయమని చెప్పి మిగతా దయ్యాలకు చెప్తుంది. రాజప్ప మిగతా దయ్యాలు బసవని విపరీతంగా కొడుతూ
వస్తూ ఉంటారు. అయితే అప్పుడు పెద్దమ్మ నువ్వు చంపుతా అని అనడంతో నేను బసవని ఆ లైట్ పురుగుల ద్వారా భైరవ కోణలోకి రప్పించాను. కానీ నువ్వు అసలు నిజం తెలుసుకోవాలి అని చెప్పి తన పవర్స్ ని ముట్టుకోమని పెద్దమ్మ భూమితో చెప్పగా పెద్దమ్మ చేతిలో ఉన్న పవర్స్ ని భూమి ముట్టుకుంటుంది. అప్పుడు మళ్ళీ 3 నెలల క్రితం కథ స్టార్ట్ అవుతుంది. బసవ ఇంట్లో భూమి ఉన్నప్పుడు బసవ భూమిని ప్రేమిస్తూ ఉంటాడు. భూమి చెప్పిన తన ఊరు కథ విని భూమికి హెల్ప్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ భూమి బసవని తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అదే టైంలో శివయ్య తన మనుషులతో వచ్చి భూమిని చంపేయాలని చూస్తాడు. అస్థికలపై వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ని కూడా ప్రూఫ్ లేకుండా చింపేస్తాడు. దానితో అప్పుడు భూమి శివయ్యను చంపేస్తుంది. అతని మనుషుల నుండి పారిపోతూ ఉన్న టైంలో బసవ వచ్చి భూమిని కాపాడటానికి రౌడీలతో ఫైట్ చేస్తూ వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అదే టైంలో యాక్సిడెంటల్ గా బసవ చేతిలో ఉన్న కత్తి భూమి పీకను కోస్తుంది. భూమి బసవ చేతిలో చనిపోతుంది. ఆ క్షణం నుండి బసవ ఎంతో ఎమోషనల్ గా భూమి కోసం తన ఊరిని ఆ ఊరి ప్రజలకే దక్కేలా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ భూమిని కాపాడుకునేందుకు సాక్షులుగా ఉన్న నలుగురిని బసవ కలిస్తే వాళ్లకు డబ్బులు ఇస్తే సాక్ష్యం చెప్తా అని చెప్పి అంటారు. దానికోసం బసవ ఈ నగలను దొంగతనం చేస్తాడు. అది కూడా ఊరిని ఆక్రమించిన వారి కుటుంబం నుండే ఈ నగలను దొంగిలిస్తాడు. కట్ చేస్తే పెద్దమ్మ చూపించిన నిజం తెలుసుకున్న భూమి బసవని వాళ్ళు చంపేస్తూ ఉన్నారు, కాపాడండి అని చెప్పి చెప్తుంది. దానితో పెద్దమ్మ బసవని కాపాడటం కోసం బసవకి తన శివదండంని ఇస్తుంది. ఆ శివదండం పవర్స్ తో మొత్తం దయ్యాలందరినీ బసవ కొట్టగలుగుతాడు. దయ్యాలందరినీ కొట్టిన బసవ రాజప్ప దగ్గరికి వచ్చి రాజప్పకు తన కూతురు కాత్సాయిని ఇప్పుడు ఆర్కే దగ్గరే ఉంది. ఆర్కే నీ నగలను దొంగిలిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోయాక నీ కూతురుపై జాలిపడి నీ కూతుర్ని అతని కూతురులాగా పెంచుకుంటూ ఉన్నాడు. వాణ్ణి చంపితే నీ కూతురే అనాథవుతుంది అని చెప్పి వాణ్ణి వదిలేయమని చెప్పి చెప్తాడు. దానితో రాజప్ప కూడా మారిపోతాడు. కోపం ద్వేషం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోతాడు. అలాగే భూమి కోపం కూడా తీరిపోయినందువలన భూమి కూడా వెళ్ళిపోతుంది. కానీ భూమి వెళ్ళిపోయే చివరగా భూమికి బసవ సారీ చెప్తాడు. అలాగే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని కూడా చెప్తాడు. భూమి ఎమోషనల్ అవుతుంది. తర్వాత భూమి వెళ్ళిపోతుంది. బసవ కూడా ఎమోషనల్ అవుతాడు. అంతటితో కథ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.